వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఓం నమో వెంకటేశాయ. ఈ మాట చెప్పుకోకుండా ఈ విషయంలోకి వెళ్ళకూడదు. నేను పొరపాటున తప్పేమైనా మాట్లాడితే నాకు శిక్షా స్వామివారు ఖచ్చితంగా వేసి తీరుతారు. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను డైరెక్ట్గా? నేను ఒక భక్తుడిగా అంటున్నటువంటి మాట, ఒక జర్నలిస్ట్గా కాదు, ఒక భక్తుడిగా అంటున్నటువంటి మాట. ఎందుకంటే జర్నలిస్ట్గా మాట్లాడుతున్నానంటే మళ్ళీ ఏదో ఒక పార్టీకి అంటగట్టేస్తారు, ఏదో పార్టీకి అంటగట్టేస్తారు డెఫినెట్గా. అందువల్ల నేను ఒక జర్నలిస్ట్గా కంటే నేను ఒక భక్తుడిగా మాట్లాడుతున్నటువంటి మాట. తిరుమల తిరుపతి దేవస్థానం మీద వైసీపీ కుట్రలు చేసింది, చేస్తోంది, చెయ్యబోతోంది. నిన్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అఫ్కోర్స్ కొండ మీద రాజకీయాలు మాట్లాడేటువంటి వాళ్ళ మీద కేసులు పెడతాము అని చెప్పిన ఆయనే నిన్న రాజకీయాన్ని కుట్ర కోణంలో, నిజంగానే అక్కడ జరుగుతున్నటువంటి కుట్రల కోణంలో ఆయన మాట్లాడడం జరిగింది. దాని మీద తప్పట్టాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే సంస్థాగతంగా చాలా ప్లాన్డ్గా చేస్తున్నటువంటి కుట్రాండంలో ఎటువంటి సందేహం లేదు. రాడికల్ యూనియన్కి పనిచేసినటువంటి, అంటే నక్సలైట్లలో పనిచేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి అక్కడ తిష్ట వేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మనం గతంలో చూసాం. ఏమన్నా అంటే నేను స్వామివారి మీద ప్రమాణం చేస్తా, ఇంకోటి చేస్తాను. పిల్ల పెళ్ళేమో క్రైస్తవ పద్ధతిలో చేస్తాడు, అది ఆయన ఇష్టం. నేను అస్సలు కాదన్ను. కానీ వెళ్ళి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా పనిచేయడానికి ఏం అర్హత ఉందా ఆయనకి? ఏమనంటే నేను చాలా పెద్ద భక్తుడిని. ఎలాగ భక్తుడు? వెంకటేశ్వర స్వామిని నమ్మితే మిగతా ఎక్కడి నుంచి వస్తాయి? సో పైకి ఓట్ల కోసం చేసేటువంటి రాజకీయం వెనకాల తిరుమల పవిత్రతని దెబ్బతీసేటువంటి కుట్ర భూమన కరుణాకర్ రెడ్డి చేసినటువంటిది. గతంలో ఆయన ఏమన్నాడు మాట, నా చిన్నప్పుడు ఇక్కడ ఒక కొండ బోడి గుండు ఉండేది తప్పితే అసలు కొండ అనేది ఏం లేదు, కొండ మీద చెట్లు పుట్లు కూడా ఏం లేవు, అదంతా ఒక కొండ, రాయి కొండ, పైన గుడి ఉండేది అంతే. ఆయన చిన్నప్పుట ఆయన మహాయితో 70 ఏళ్ళు ఉంటాయండి. అంటే 1950లో మాట అనుకుందామా, 55లో 1955 తిరుమల చిత్రాలు ఒకసారి చూడండి వెళ్ళి. కొండలో ఉందా, అడవి ఇప్పుడు పెరిగిందా? ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళని ఏమనాలి మరి? ఇదొక్కటే కాదు, చెప్పుకుంటూ పోతే చాంతాడంతుంది. మొన్న ఎందుకు ఈ పర్టికులర్గా మళ్ళీ ఎందుకు ఏదో సందర్భంలో మాట్లాడుతుంటాం కదా, ఇప్పుడు మళ్ళీ ఎందుకు టీటీడీ గురించి పోవాలంటే మొన్న ఒక వీడియో సర్క్యులేట్ చేశారండి వైసీపీ వాళ్ళు, వైఎస్ఆర్సీపీ మీడియా, సోషల్ మీడియా, వాళ్ళ పత్రికలు, వాళ్ళకు ఉన్నటువంటి చెత్త, ఇవన్నీ ఏం చేశారు అందులో అంటే ఒక వీడియో రిలీజ్ చేశారు. ఒక సర్కిల్లో, తిరుమలలో ఒక సర్కిల్లో ఈ క్యూ లైన్స్ వైకుంఠం కాంప్లెక్స్లు ఏవైతే ఉన్నాయో ఫుల్ అయిపోయి ఒకటి ఖాళీ అవగానే మళ్ళీ భక్తుల్ని దర్శనానికి రిలీజ్ చేసేటువంటి సమయంలో తొక్కిసలాట జరిగిపోయింది. గుంపులుగా వచ్చేసారు. అక్కడ కనీసం సరైన మెయింటెనెన్స్ లేదు, పర్యవేక్షణ లేదు అంటూ ఒక ఏఐ క్రియేటెడ్ వీడియోని తీసుకొచ్చి పెట్టారండి. టీటీడీ వాళ్ళు వెంటనే సీసీటీవీ సర్వేలెన్స్లో తీసి వాటిని రిలీజ్ చేశారు. ఎటువంటి గలాట లేకుండా ప్రశాంతంగా భక్తులు నడిచొస్తున్నటువంటి వీడియోని, సీసీటీవీ ఫుటేజ్. మరి ఈ తప్పుడు నాకు నోటికి మంచి మాట రావట్లేదు, దయచేసి క్షమించాలి. ధర్మం మీద దాడి జరుగుతుంది, ఇది ఖచ్చితంగా హైందవ ధర్మం మీద దాడి జరుగుతోంది, ఖచ్చితంగా చెప్పాలి ఈ మాట. చెప్పకపోతే ఇంకా సెక్యులర్ అనేటువంటి ఒక పదానికో లేదంటే ఇంకో దానికో కట్టుబడి ఉండిపోతే ముందు నేను చచ్చిపోతూ ఉంటా, తర్వాత మిగతా వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం తర్వాత చూడొచ్చు. ముందు నేను చచ్చిపోతూ ఉంటా. ఇలాగే ఉంది మన పరిస్థితి. సో అక్కడ ఆ వీడియో వచ్చిన తర్వాత రిలీజ్ చేసి కఠినమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు. అలాగే సాక్షి పేపర్ మీద, సాక్షి టీవీ మీద కూడా 10 కోట్ల రూపాయలకి పరువు నష్టం దావా టీటీడీ వేసింది. నేను బిఆర్ నాయుడు గారికి గుర్తు చేద్దాం అనుకుంటున్నా ఒకసారి. అయ్యా, టీటీడీ 2 కోట్ల రూపాయలు, 4 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసి మరి ఇంకొక 2 పరువు నష్టం దావా కేసులు వేసిందండి 100 కోట్ల రూపాయలకి. వాటిని కూడా దయచేసి పట్టించుకోండి. ఇప్పుడు వాటి వివరాలే నేను చెప్పబోతున్నా. 2014 నుంచి కూడా ఏ విధంగా చేసుకుంటూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అండ్ కో, ఏ విధంగా చేసుకుంటూ వస్తున్నారు వీళ్ళు. తిరుమల మీద దాడి అంటే పింక్ డైమండ్ అన్నారు ముందు. చంద్రబాబు నాయుడు కోడలు నారా బ్రాహ్మణి మెడలో ఉంది పింక్ డైమండ్ అని చెప్పి మాట్లాడారు. స్వామివారి నగలు, పోటు నగలు, ఒకళ్ళమాత పోటు దగ్గర ఉండేటువంటి నేలమాళిగలో నగలు, ఇది రమణ దీక్షితులు గారు చెప్పినటువంటి విషయం. ఆ నగలట చంద్రబాబు నాయుడు ఇంట్లో బెడ్రూమ్లో పరుపు కింద ఉన్నాయట. ఇది విజయసాయిరెడ్డి చెప్పాడు. ఇది పింక్ డైమండ్ మీద దీనికి సంబంధించి టీటీడీ పరువు నష్టం దావా వేసింది. దీనికి ద సో కాల్డ్ లాయర్ అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి వకాలత్ పుచ్చుకొని స్పెషల్ ఫ్లైట్లో వచ్చేసి వాళ్ళ లాయర్లను పెట్టి ఏకంగా ఆంధ్రజ్యోతి మీద, మిగతా వాళ్ళ మీద తప్పుడు రాతలు రాశారు ఆ రోజు అని చెప్పి కేసులు వేయించేశాడు.
టీటీడీ మీద కావాలనే తెలుగుదేశం కానీ మిగతా వాళ్ళు కానీ కుట్ర చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డిని అస్థిరపరిచేటువంటి కుట్ర అని ఆయన అధికారంలో ఉన్నప్పుడు. కానీ వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన దాని మీద కేసులు వేస్తే దాని మీద ఏం మాట్లాడరు. ఈవో సింఘాల్ గారు అప్పుడే చెప్పారుగా క్లియర్గా, శ్రీనివాసరాజు గారు కూడా చెప్పారుగా తర్వాత. అక్కడ వీళ్ళు వేయించుకున్నటువంటి ఈవోలు కానీ వీళ్ళు చేసినటువంటి పనులు కానీ అన్ని తప్పుడు పనులు చేశారు. 2014-19 మధ్యలో తిరుమల దర్శనానికి ఏదో పాదయాత్ర దిక్కుమాలిన యాత్ర చేశాడుగా జగన్మోహన్ రెడ్డి గారు. యాత్ర చేసి గుంపులు మందలుగా క్యూ లైన్లోకి వెళ్ళిపోవాలి, చెప్పులు వేసుకుని వెళ్ళిపోవాలని ప్రయత్నం చేశాడు. అయ్యా చెప్పులు వేసుకుని రాకూడదు అని చెప్తే జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత అక్కడ ఎప్పడం జరిగింది తప్పితే, లేదంటే చెప్పులు వేసుకుని వెళ్ళిపోయేవాడే. ఎవడైనా పండగ రోజు గుడికి వెళ్తాడు, గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వస్తాడు క్షేత్రానికి వెళ్ళి, అంతేగాని ఇంటి పక్కన గుడి సెట్ వేసుకుని అక్కడ కూర్చుని తుఫాంతలోంచి చూస్తే పాటలు పాడించుకోడు. దానికి మళ్ళీ కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనం సెట్టింగు, అక్కడ ఏదో మేము పూజలు అన్నీ చేసేస్తున్నాం, ధర్మాన్ని కాపాడేస్తున్నాం, మేము కూడా హిందూ మతాన్ని రక్షించేస్తున్నాం అన్నటువంటి ఒక పెద్ద బిల్డప్. ఇది వీళ్ళు చేసేటువంటి దగులుబాజీ పనులు అంటారు. నేను కాదు, ఇది ప్రతి ఒక్కళ్ళు అంటున్నటువంటి మాట. స్వామివారి భక్తులు ప్రతి ఒక్కళ్ళు ఇదే మాట అంటున్నారు. వాళ్ళు చేసినవన్నీ దగులుబాజీ పనులు తప్పితే ఇంకోటి ఏం లేదని. శ్రీవాణి టికెట్ల అమ్మకం, లడ్డు కల్తీ అండి, ప్రసాదంలో కల్తీ అండి. ఆ నెయ్యిలో అది నెయ్యి కూడా కాదు, కెమికల్స్తో చేశారు. పామాయిల్ను ఇంకో దాన్ని కలిపి కొన్ని కెమికల్స్ తోటి, ఎందుకంటే మొత్తం రిపోర్ట్స్ అన్ని వచ్చిన తర్వాత ఆ బోలేబాబా డైరీ ఇంకా ఉన్నాయి కదా అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు స్వామివారి ప్రసాదానికి ఆ రోజు ఉన్నటువంటి క్వాలిటీకి చెప్తున్నారు. నాకు ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే, అసలు ఎలా చేయగలిగారు వీళ్ళు? స్వామివారి పోట్లో ఇది నెయ్యే అని చెప్పి భ్రమింపజేసేలాగా వాళ్ళని ఎలా మేనేజ్ చేయగలిగారో నాకు తెలియలేదు. ఎందుకంటే వాళ్ళు తరతరాలుగా అదే పనిలో ఉంటారు కదా, లడ్డు తయారీ పనిలో ఉన్నారు కదా పోర్టులో. మరి వాళ్ళకి ఎలా తెలియకుండా పోయింది క్వాలిటీ అనేది నాకు అర్థం కాదు. తర్వాత లడ్డూలు తీసుకెళ్ళి మిఠాయి కొట్లలోను బయట స్వీట్ షాపుల్లో అమ్మకాలకు పెట్టాడు. ఏమన్నా అంటే ఇది అందరికీ అందాలి అన్న ఉద్దేశం అని చెప్పి. అందరికీ అందాలి, స్వామివారి ప్రసాదం కరెక్టే. వెంకటేశ్వర స్వామి ఆలయాలు, టీటీడీ నిర్మించేటువంటి ఆలయాలకు వాళ్ళు పంపిస్తారు లడ్డూలు, అక్కడ ప్రసాదం పెడతారు, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని హ్యాపీగా తీసుకోవచ్చు. స్వామివారి లడ్డు అనేది బయట దుకాణాలు దొరికే అంగడి సరుకు కాదు, అది ఆయన ఇచ్చేటువంటి దీవెన. ఇది అవసరం లేదు. ఇక తర్వాత బ్లాక్ మార్కెటింగ్, ఏది టికెట్లు కల్తీ దగ్గర నుంచి బ్లాక్ మార్కెట్. తర్వాత కాంట్రాక్టర్లకి మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేసి, టీటీడీలో పనిచేసేటువంటి పనులకి కాంట్రాక్టర్లకి మొబిలైజేషన్ అడ్వాన్స్లో ముందుగానే పనులు స్టార్ట్ అవ్వకుండా ఇచ్చేసి ఎన్నికల ఖర్చుల కోసం వీళ్ళ కమిషన్లు వాడుకున్నారు అనేది ఇంకో ప్రధానమైన ఆరోపణ. తర్వాత ఈ విజిలెన్స్, ఈ దోపిడీ ఇవన్నీ కూడా విజిలెన్స్ దర్యాప్తులో ఆల్రెడీ బయటపడిందనే సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇంతకుమించి గొప్పగా ఏం చెప్తాం? ఇక్కడ ప్రధానంగా వీళ్ళు చేస్తున్నటువంటిది డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అందరితోటి అక్కడ ఉండేటువంటి నేతలే ప్రధానంగా ఇది ఆ వైసీపీలో ఉన్నటువంటి హైందవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనువిప్పు కావడం కోసం చెప్తున్నాను. మీ నాయకుడు వేరే ధర్మాన్ని అనుసరిస్తాడు, ఆయన ధర్మం ఆయనకు చాలా గొప్పది, నేను నిజంగా ఆయనకు నమస్కరిస్తాను, ఆయన ధర్మాన్ని ఆయన పాటిస్తున్నందుకు. కానీ నా ధర్మం దగ్గరికి, మన ధర్మం దగ్గరికి వచ్చేసరికి ఆయన 2 నాలుకల ధోరణి అవలంబిస్తున్నాడు. అది మీరు తెలుసుకోవాలి ముందు. మీరు రాజకీయాలు ఏమైనా చేసుకోండి, ఎవరన్నా తిట్టుకోండి, కానీ ధర్మం జోలికి వచ్చి ఇలా తిరుమల ఆలయాల జోలికి వచ్చి ఇష్టం వచ్చినట్టు చేస్తే ఒప్పుకునేది లేదు. ఇంకా భరించాం, సహించాం, ఇక ముందు కుదరదు, అలాగా డెఫినెట్గా కుదరదు. ఎందుకంటే మా మేనేజ్మెంట్ నాకు చాలా చెప్తుంటారు ప్రతిసారి, పవన్ చాలా బ్యాలెన్స్డ్గా సటిల్గా మాట్లాడాలమ్మా అని చెప్పి. అనేక విషయాల్లో ప్రతి దాంట్లో నేను చేసే అనాలిసిస్లో చాలా కంట్రోల్డ్గా మాట్లాడుతూ ఉంటాను నేను. కానీ ఇలాంటి వచ్చినప్పుడు ఇది ఎవరు కంట్రోల్ చెయ్యగలిగినటువంటి ఆవేశం కానీ భావ వ్యక్తీకరణ కానీ కాదు. అలానే ఎవరిని కించపరచట్లా, వాస్తవాలే చెప్తున్నాం మనం. తిరుమల మీద వ్యవస్థీకృత దాడి వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరుగుతూనే ఉంది. ఎంత కండకావరం కాకపోతే పింక్ డైమండ్ దగ్గర నుంచి ఇప్పటిదాకా టీటీడీ మీద ఇన్ని తప్పులు చేస్తారా? బ్రహ్మోత్సవాల సమయంలో, స్వామివారి బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారి నామస్మరణ తప్ప ఇంకొక పేరు కూడా వినపడడానికి లేనటువంటి కొండ మీద, పవిత్రమైన కొండ మీద జగన్ రెడ్డి రక్షక గోవిందాన, జగన్మోహన్ రెడ్డిని రక్షించడానికి ఉన్నాడు ఆయన. ఇది సుబ్బారెడ్డి గారి భార్య చెప్తుంది అక్కడ. పరమ వైదికురాలు మళ్ళీ ఆవిడ చెప్పడానికి, చేతిలో బైబిల్ లేకుండా ఎక్కడ కనిపించదు.
సుబ్బారెడ్డి గారు శివభక్తుడు. మరి ఎందుకు జరిగాయి ఈ తప్పులన్నీ? ఇక భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఇంకొక అతి పెద్ద పని, చాలా గొప్ప పని ఏంటంటే చిరుతపులి దాడి చేసింది. ఒకప్పుడు ఒక భక్తుల మీద దాడి చేసింది. చిరుతపుల్లు వస్తే చేతిలో కర్రలు పట్టుకెళ్ళనని కర్రల పంపిణీ చేసి కర్రల మీద స్టిక్కర్లు వేయించుకున్నాడు. తుడా నిధులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అఫ్కోర్స్ ఇది గుడికి సంబంధించి కాదు, మొత్తం తిరుమల తిరుపతి విడదీయకుండా మాట్లాడుకుంటే తుడా నిధుల్ని ఏ విధంగా వాడారు, తుడా వాహనాల్ని లిక్కర్ స్కామ్లో డబ్బుల కట్టలు తీసుకెళ్ళడానికి ఏ విధంగా వాడారు, ఇవన్నీ కూడా మన సిట్లో బయటపడ్డాయిగా. ఇవన్నీ దాని చుట్టూనే తిరుగుతున్నాయి. బెజవాడలో కనకదుర్గ ఫ్లైఓవర్ కట్టేటప్పుడు అక్కడ ల్యాండ్ సరిపోవట్లేదని చెప్పి అక్కడ పురాతనమైనటువంటి కొన్ని గుళ్ళు ఉంటే వాటిని తీసుకెళ్ళి అక్కడ చంద్రబాబు నాయుడు గారు లేదు అక్కడ ఉన్నటువంటి కొంతమంది మున్సిపల్ అధికారులు చేసినటువంటి కొన్ని తప్పులు, నిజంగానే అక్కడ తప్పులు జరిగిన దానికి ప్రక్షాళన చేసుకొని తప్పు ఒప్పుకొని అయ్యా ఇక్కడ ఇలా జరిగింది, ఇలా జరగకూడదు అని చెప్తే ఆ రోజు ఉన్నటువంటి దేవాదాయ శాఖ మంత్రి ఎవరు? మాణిక్యాలరావు గారు కదా, బీజేపీ నేత, అలయన్స్లో ఉన్నప్పుడు. అప్పుడు కూడా ఇలాగే చేశారు, తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. దాని మీద ఏమన్నా అంటే గుళ్ళు కూల్చేశాడు, పుష్కరాల్లో చంపేశాడు, అన్ని తప్పుడు ప్రచారాలే. పుష్కరాల్లో జరిగింది ఘటన ఎందుకు? మనకి సంయమనం లేక జరిగినటువంటి ఘటన. ఆ రోజు మనకు ఉండాలి, మన ముందు ఒక మనిషి ఉన్నాడు, మనలాగే ప్రాణం ఉంది, మన వెనకాల కూడా మనుషులు ఉన్నారు, ప్రాణం ఉందని మనకి కంట్రోల్ లేక జరిగింది, ఒకేసారి పులోమని వెళ్ళిపోవడానికి అన్నట్టు. ఇది ఏ పార్టీ వాళ్ళు చేసినప్పటికీ కూడా నేను ఇలాంటి ఘటనలో నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను తప్పట్టను, కానీ అది చూసుకోవాలి ముందు ఎవరైనా సరే. సో అవి పక్కన పెడితే ఈ ఆలయాలు ధర్మం అన్న దాని మీద వచ్చేసరికి ఏ విధంగా చేశాడండి? హైందవ ధర్మంలో భార్య లేకుండా భర్త పట్టు వస్త్రాలు సమర్పించడానికి దంపతులుగా వెళ్ళి ఇవ్వాలి అనేది మన శాస్త్రంగా ఉంది. ఏ ఒక్కరోజున అసలు గుడికి తీసుకెళ్ళాడా భారతి గారిని? తర్వాత పిండ ప్రదానాలు చేసేటప్పుడు తద్దినాలు మాసిగాలు పెట్టేటప్పుడు కండువాను మారుస్తారు, అపసవేదిస్లో వేసుకుంటాం, అపరకర్మలు చేసేటప్పుడు మాత్రమే వేస్తారు అలాంటిది ఆలయంలో ఇలాంటివి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు సరే భార్య గారు లేరు, పక్కన పెట్టాం కాసేపు. ఎగ్జాంపుల్ దానికి మళ్ళీ చెప్తారు, రాముడు యాగం చేయలేదా, సీతమ్మది బంగారు విగ్రహం పెట్టుకొని, అలాగే జగన్మోహన్ రెడ్డి అంటారు, సరే ఒప్పుకున్న దానికి కూడా. కానీ అపరకర్మలు చేసే విధంగా కండువా వేసుకొని లోపలికైతే వెళ్ళలేదే, ప్రసాదాన్ని టిష్యూ పేపర్లను వాటిలను పెట్టి పక్కన ఇచ్చేసేయలేదే. ఇది కాదా ధర్మాన్ని అగౌరవపరచడం అంటే, సాంప్రదాయాన్ని అగౌరవపరచడం అంటే? ఇలా ఎన్నని చెప్పుకోవాలి ఎగ్జాంపుల్స్, ఎన్నని చెప్పుకుంటూ వెళ్ళాలి. తిరుమలలో అన్యమతస్తులు చాలామంది ఉన్నారు, అక్కడ ఉన్నారు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆ విషయం బయటపెడితే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఆయన్ని తీసుకెళ్ళి ఊస్టింగ్ ఇప్పించాడు ప్రవీణ్ ప్రకాష్ తోటి. ఇప్పుడు బీఆర్ నాయుడు గారు ఏం చేస్తున్నారు? వాళ్ళందరినీ కూడా వేరే చోటకి డిపార్ట్మెంట్కి చేస్తూ ఉంటే కరుణాకర్ రెడ్డి వచ్చాడు, నాకు 2000 కళ్ళు లోపల ఉన్నాయి, గోశాలలో ఆవులు చచ్చిపోయాయి, తప్పుడు ప్రచారాలు ఇవన్నీ చేయడం లేదా, నాకు మొత్తం అంత ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది ఇది అని. వైసీపీలో ఉన్నటువంటి హిందూ ధర్మాన్ని పాటించేటువంటి సోదరీమణులు పెద్దలందరికీ కూడా చెప్తున్నానమ్మా, మీ నాయకులకి చెప్పుకోండి వెళ్ళి, దయచేసి తిరుమల జోలికి ఆలయాల జోలికి రావద్దు, తప్పుడు ప్రచారం చెయ్యొద్దు అని చాలా క్లియర్గా చెప్పండి. లేదంటే మీరు కూడా గౌరవం పోగొట్టుకుంటారు. నేను తప్పు మాట్లాడాను అనుకోండి స్వామివారి విషయంలో, ఆయన శిక్ష ఎలా ఉంటుందనేది నాకు తెలుసు, నేను కొత్తగా చెప్పక్కర్లా. సో మీరు చేసేటువంటి తప్పులకు ఆయన వేసే శిక్ష ఎలా ఉంటుందనేది మీ ఊహకి నేను వదిలేస్తున్నా. ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి గాల్లో. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.